ఇప్పుడు రీటెస్ట్ కాలేదు, ఇలా ఫాల్ అయిపోయింది బ్రదర్. ఇప్పుడు మేము ఏం చేయాలి? దీన్ని ఎలా ఇప్పుడు ఫాల్ ఎలా అయింది అది కూడా నేను చూపిస్తాను. ఫాల్ అయిపోయింది, దీని తర్వాత మేము ఏం చేయాలి? ఈ లెవెల్ ని మేము ఎలా చూడాలి అని చాలా మందికి డౌట్. ఇప్పుడు బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ కావాలి అంటే గ్రీన్ క్యాండిల్ కావాలి, ఓకేనా? రీటెస్ట్ అవ్వట్లేదు అంటే రెడ్ సాలిడ్ క్యాండిల్ తో ఇదే లెవెల్ మార్కెట్ లో ఇక్కడ బ్రేక్ అయితేనే మనకు బ్రేక్ డౌన్ అనేది మళ్ళీ యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? సింపుల్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఈ పాయింట్ వరకు వచ్చి మళ్ళీ మీదికి వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అవుతుంది. ఓకే, మీకు చూపిస్తాను నేను. ఇలా ఈ ప్యాటర్న్ అనేది మార్కెట్ లో వస్తుంది. ఇఫ్ మార్కెట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ ని ఇండైరెక్ట్ చేసి రెసిస్టెన్స్ ఫార్మ్ చేసి గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వలేదు, ఇలా మళ్ళీ ఈ గ్రీన్ సాలిడ్ క్యాండిల్ డైరెక్ట్ గా రెడ్ సాలిడ్ క్యాండిల్ తో మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయితే అక్కడ మార్కెట్ లో బ్రేక్ డౌన్ లెవెల్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతుంది. దీని ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను, ఓకే? ఇంకా ప్రాపర్ కూడా చెప్తాను, చూపిస్తాను, ఓకే? ఇప్పుడు ఇది ఏమైంది? డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది, బ్రేక్ అయింది కాబట్టి ఇండైరెక్ట్ అయింది, రెసిస్టెన్స్ ఫామ్ అయింది, రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ ఇవ్వలేదు. సో బ్రేక్అవుట్ ఇవ్వలేదు, మళ్ళీ బ్రేక్ అయిందంటే మళ్ళీ డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది మార్కెట్ లో మనకు చూడడానికి దొరికింది.